తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ సునామీ మొదలైందా? కల్వకుంట్ల కవిత పార్టీతో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? తలకాయ లేని బానిస ఎంపీలంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయా? అంతే పిచ్చిలో ఎంపీ అరవింద్ సెటరికల్ కౌంటర్ మొదలపెంటి. ఇంతకీ కవిత పార్టీపై బీజేపీ నేతల ఎదురుదాడి వెనుకున్న మర్మమేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త యుద్ధానికి సంకేతమా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత తొలి ప్రసంగంతోనే పెను దుమారం రేపారు. సొంత తండ్రిని పట్టుకుని మరమనిషి గుంటనక్కల చేతిలో బందీ అయ్యారు అంటూ నానా మాటలాడిపోసుకున్నారు. ఏకంగా సీఎం రేవంత్ను కర్కోటకుడు అంటూ ఘాటుగా మాట్లాడారు. అంతటితో ఆగని కవిత బీజేపీ పైన విరుచుకుపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. అయినా తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారంటూ చురకలంటించారు. పైగా తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ బద్ద వ్యతిరేకి అని, తల్లిని చంపి బిడ్డను బతికించారన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తలకాయలేని సోయిలేని ఎంపీ తేజస్వి సూర్య అంటూ మండిపడ్డారు. తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెచ్చే దమ్ము బీజేపీకి ఉందా అంటూ సూటిగా సవాల్ విసిరారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు బానిసలంటూ కవిత వ్యాఖ్యానించడం రాజకీయంగా హీట్ పెంచింది. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. విభజన హామీ లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు? మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిరు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా. మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. కవితకు ధీటుగా బీజేపీ నాయకులు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ కాదు, ఫ్యామిలీ డ్రామా పార్ట్ 2 అంటూ ఎద్దేవా చేశారు. 10 ఓట్లు కూడా రాని పార్టీ అంటూ పంచ్ డైలాగులు పేల్చారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు. ఏమైంది? ప్రజలు ఎవరు పని చేస్తారో వాళ్లనే ఎన్నుకుంటారని ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అలాగే బీఆర్ఎస్ నుంచి పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే, పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టినట్టుంది ఆ మధ్య. సో పార్టీ పెట్టడం మనకు వర్క్ ఇది కాదు, కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తుందన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది? అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెచ్చు ఈరోజు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీలు కాదు మీరు ఇవ్వాల్సింది. మీరు మీ సెంట్రల్ పార్టీకు 1000 కోట్లు ఇస్తా అంటారు కదా, దాంట్లో 500 కోట్లు ఇవ్వండి ఎంప్లాయీస్ వెల్ఫేర్కు. మీ శాలరీ వద్దు, మాకు కొంతమంది జీవితాల్లో వెలుగులు వస్తాయి. కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల ముందు ఉన్నట్టు ఒక ప్రత్యామ్నాయం.
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక అడుగు ముందుకేసి కవిత డైలాగులను ఏకిపారేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు పిట్టల దొరనే చూశారు, ఇక నుంచి పిట్టల దొరసానని చూస్తారంటూ సెటైర్లు పేల్చారు. నిజామాబాద్లో కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీని అంటూ డోస్ పెంచారు. అసలు బీజేపీ సపోర్టు లేకుంటే రాష్ట్రం వచ్చేదా అని ఎదురుదాడి చేశారు. మేం భారతమాతకు బానిసలమేనంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే తేజస్వి మాటల్ని గులాబీ కళ్లద్దాలతో చూడొద్దని హితవు పలికారు. ఇప్పుడు వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఈలటికెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పుడు వరకు చూడలేదు. అంతే. ఇక్కడ మండలాలు ఇలా ఏం చేసినట్ట 10 ఏళ్ళు ఇలా ఏం చేసిందంట. బీజేపీ ఒడగొట్టింది ఆమెని పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండ్రు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? భారతమాతకి బానిసలం. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు. అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మరో మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? కల్వకుంట్ల కవిత ప్రకటించింది కొత్త పార్టీ కాదు, బంద్ అవుతున్న దుకాణానికి పెట్టిన కొత్త బోర్డు అంటూ ప్రతి విమర్శలు చేయటం రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోసింది. అలా బీజేపీని కవిత టార్గెట్ చేయటం వెనుక బలమైన కారణాలు లేకపోలేదనే చర్చ నడుస్తోంది. లిక్కర్ కేసులో తనను ఇరికించి జైలు పాలు చేశారన్న కోపంతో కవిత రగిలిపోతున్నారని, ఆ పగతోనే బీజేపీపై దుమ్మెత్తిపోసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు రామచంద్రరావు. ఇంతకీ కవిత రాజకీయ అడుగు గేమ్ చేంజర్ అవుతుందా, లేక బీజేపీ చెప్పినట్టే దుకాణం బంద్ కథగా మారుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.